Savior of the world, the Creator of the universe, విశ్వమంతటికి సృష్టికర్త, జీవితానికి ప్రభు. ఆయన పాదాల దగ్గర నా జీవితం బాగుపడుతుంది. ఆయన పాదాల దగ్గర నా జీవితానికి ఒక విలువ వస్తుంది. ఆయన పాదాల దగ్గర నా జీవితం బాగుపడుతుంది. నీ పరిస్థితిని అంతటిని మార్చగలవాడు నీ ప్రభు. నీ భవిష్యత్తును మార్చగలవాడు ప్రభు. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12 మొదటి నుండి కొన్ని వచనాలు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినిసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారనైనను తినకూడని సముఖపు రొట్టెను తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనుకరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకైన, మీలో ఏ మనుషునికైనాను నొక్క గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంత శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో. థ్యాంక్ యూ. దేవుని వాక్యము అంత సులభంగా అర్థం కాదు, చాలా కష్టం. నేను దేవుని వాక్యాన్ని కొంచెం ప్రత్యేకమైన రీతిగా ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఈ భాగం నాకు చాలా కష్టమైనదిగా ఉంది. పోయిన ప్రభు దినాన చాలా కష్టమైన వాక్యం చెప్పాను. నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. ఆ మాట చాలా కష్టమైంది కదా. మీకు దేవుని కృప వలన సులభంగా చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. చాలా మెట్లు చెప్తున్నాను. ఐ డోంట్ డిజర్వ్ ద సాక్రిఫైస్, ఐ డిజైర్ మెర్సీ. నేను కనికరమనే కోరుచున్నాను. దట్స్ వండర్ఫుల్. నేను మీ దగ్గర కోరేది బలి కాదు, విరిగి నలిగిన హృదయం. నేను మీ దగ్గర కోరేది దశమ భాగాలు అర్పణలు కావు. నేను మీ దగ్గర కోరేది దిద్దుబాటు. చాలా విషయాలు మనం చూసాం. బైబిల్ అంతా మిమ్మల్ని తీసుకువెళ్ళాను కదా. నేను ఇక్కడ ఇంకొకటి, ఈ రెండు చాలా టిపికల్ మాటలు. ఇదిగో దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ మాట చెప్పడం చాలా కష్టం. ఇదిగో దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బాబోయ్, ఆ ఒక్క మాట చెప్పడానికి నేను కొంచెం కష్టపడతా ఉన్నాను. దాన్ని ధ్యానం చేయటానికి కూడా. దేవాలయం కన్నా గొప్పవాడు. రెండవ గొప్ప మాట నన్ను మళ్ళా ఆలోచనలో పడేసి నన్ను లోతుకి తీసుకువెళ్ళిన మాట ఏంటంటే, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. ఇది చాలా కష్టమైన వాక్యం. ఈ రెండు మాటలు కష్టం వివరించడం. మీకు కొంచెం వివరించడానికి ప్రయత్నిస్తాను. చూడండి, నేను దీన్ని వివరించడానికి కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాను. నేను మళ్ళా ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద అబ్రహాం లింకన్ గారి దగ్గరికి వెళ్తాను. అబ్రహాం లింకన్
ఈజ్ అ బ్యూటిఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. అప్పుడు భయంకరమైన సివిల్ వార్ జరుగుతూ ఉంది అమెరికాలో. ఆయన ప్రెసిడెంట్ ఆఫీస్ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ. ఒక యవనస్తురాలైన బిడ్డ లోపలికి రావడానికి చాలా ప్రయత్నిస్తుంది ప్రెసిడెంట్ ఇంటర్వ్యూ కోసం. అక్కడున్న మిలిటరీ వాళ్ళు అలౌ చేయట్లేదు, ఎందుకంటే ఈజ్ ఇన్ ఫుల్ సెక్యూరిటీ. అప్పుడు ఇదంతా చూస్తున్న లింకన్ ఆమెను లోపలికి రమ్మని చెప్పాడు. ఆమె వచ్చింది. వచ్చి ఆమె ఏడుస్తూ నిలబడింది. ఆ పాప అంటే చిన్న బిడ్డ ఏడుస్తూ నిలబడి ఒక లెటర్ లింకన్ గారి చేతిలో పెట్టింది. ఆ లెటర్ లింకన్ చూసి ఆయన ఏడ్చాడు. ఏంటంటే ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హర్ బ్రదర్, ఆమె అన్నయ్య స్టోరీ. ఆమె అన్నయ్య మిలిటరీలో ఉన్నాడు. గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్నయ్యని చంపేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది, అంటే తనకి మరణశిక్ష విధించింది. ఎందుకంటే తాను సెంట్రీ మిలిటరీలో తన జాబ్లో ఉండగా నిద్రపోతున్నాడు. తను నిద్రపోతుండగా తన అధికారి పట్టుకున్నాడు. దట్ ఈజ్ ఎ అఫెన్స్, నేరం. సో నిద్రపోతే తనకి శిక్ష ఏంటంటే మరణం, చంపేసేయాలి, ఉరి శిక్ష. సో ఆ లెటర్ చూపిస్తే ఆ లెటర్ చదువుతాడు. ఆ లెటర్లో ఏముందంటే అన్నయ్య వాళ్ళ అమ్మకి రాశాడు ఉత్తరం. ఏమని రాశాడంటే, మమ్మీ నేను నిద్రపోయే మనిషిని కాను, నా దేశంలో నేను అపనమ్మకస్తుడిని కాను, నేను దేశద్రోహిని కాదు, నా ఉద్యోగం యొక్క విలువను కాపాడని వాడిని కాను, నేను నమ్మకంగా చేస్తాను. అయితే నా రిలీవర్ రాలేదు, అందువల్ల 3 నైట్స్ కంప్లీట్గా మేలుకొనుండి జాబ్ చేయాల్సి వచ్చింది. నన్ను డ్యూటీ నుంచి రిలీవ్ చేసేటువంటి రిలీవర్ సిక్ అయిపోయాడు. సో అందువలన 3rd నైట్ నేను ఇంకా కంట్రోల్ చేసుకోలేక నాకు తెలియకుండానే నా కళ్ళు మూతపడ్డాయి. మమ్మీ నేను ద్రోహిని, దేశద్రోహిని అని అనుకోబాక మమ్మీ, నేను దేశం కొరకే మరణిస్తాను అని చెప్పి లెటర్లో ఉంది. ఆ లెటర్ చూసిన లింకన్ నిజంగా ఏడుస్తాడు. ఆ పాప మా అన్నయ్యకి క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి నిలబడింది. అప్పుడు లింకన్ ఆ పాపకి వెళ్ళి చూసి వెంటనే తన ఫైల్ తెచ్చి ఉరి శిక్షను క్యాన్సిల్ చేశాడు. దేవునికి స్తోత్రం. లింకన్ ప్రెసిడెంట్కి ఏంటో తెలుసా, చట్టము కన్నా గొప్పవాడు ప్రెసిడెంట్. దేవునికి స్తోత్రం చెప్పండి. హీ కెన్ పార్డన్ ప్రిజనర్, అంటే ఒక నేరస్తునికి క్షమాపణ ఇవ్వగలడు ప్రెసిడెంట్ కదా. నేను ప్రెసిడెంట్ యొక్క కొన్ని క్వాలిటీస్ చూస్తున్నాను. ఏ సంవత్సరంలో ఏ ప్రెసిడెంట్ ఎంతమందిని క్షమించాడు అని చూస్తున్నాను. ఈ మధ్య 2020లో కూడా డొనాల్డ్ ట్రంప్ చాలామంది క్షమాభిక్ష పెట్టాడు. అట్లాగే చాలామంది, అలాగే మన భారతదేశంలో కూడా బాంబేలో ఒక నేరంలో ఉన్న వాళ్ళకి మన ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టాడు. సో క్షమాభిక్ష పెట్టే ప్రెసిడెంట్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ప్రకారమే ఆయన క్షమాపణ ఇవ్వాలి. తర్వాత దానికి ఒక అప్లికేషన్ పెట్టాలి, రూల్ ఉంది. ఆ అప్లికేషను, ప్రొసీజరు అంతా పెడితే అప్పుడు ప్రెసిడెంట్ ఆలోచిస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు తర్వాత ఏం చేస్తాడనమాట, క్షమాపణ ఇచ్చి సంతకం పెడతాడు. తను సంతకం పెట్టాడంటే ఆ ఉరి శిక్ష ఏమవుతుందన్నమాట, క్యాన్సిల్ అవుతుంది. దట్స్ గుడ్. ఇదిగో ప్రెసిడెంట్ కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హీ విల్ ఫర్గివ్ యువర్ సిన్. చట్టం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దాట్స్ అ గ్రేట్. దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు దేవాలయానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా. అవును, దేవాలయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మీరు దేవాలయానికి ఎందుకు వస్తున్నారు? దేవునితో మాట్లాడటానికి వస్తున్నారు కదా. దేవుడు మీ ప్రార్థన వింటారని వస్తున్నారు కదా. ఇదిగో దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ
ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు విశ్రాంతి దినానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా, ఇదిగో విశ్రాంతి దినానికి ప్రభు ఇక్కడ ఉన్నాడు. అసలు ఆ మాటలు ఎంత అథారిటీగా ఉన్నాయండి, ఎంత పవర్. ఈజ్ ద గ్రేటర్ దెన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద సబ్బాత్. విశ్రాంతి దినమునకు ప్రభు. దాట్స్ ద గ్రేట్. మీరేం చేస్తున్నారు? దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువ ఇట్లా, దేనికి విలువ ఇవ్వకూడదు దానికి మీరు విలువిస్తున్నారు. విలువ అన్న మాట రాసుకోండి. విలువ. నేను ఉదయం కూడా చెప్తున్నాను, ఒక వస్తువు ఒకసారి నాకు చూడండి, నా వైపు చూడండి. ఈ పెన్ ఉంది, దిస్ ఈజ్ ద పెన్ కదా. ఈ పెన్నుకు మీరు విలువ ఎట్లా కడతారు? హౌ డు యూ ఇవాల్యుయేట్ దిస్ పెన్? ఒక వస్తువుకి విలువ ఎట్లా కడతారు? దాని క్వాలిటీని బట్టి మీరు విలువ నిర్ణయిస్తారు. తర్వాత అది ఎంతకాలం ఉంటుందో దాన్ని బట్టి, డ్యూరబిలిటీని బట్టి మీరు విలువిస్తారు. అది త్వరగా పాడైపోయేదనుకో, దానికి ఎక్కువ విలువ కట్టరు. సో డ్యూరబిలిటీని బట్టి, క్వాలిటీని బట్టి విలువ. బంగారానికి ఎందుకు విలువ? మెడలో వేసుకుంటారు కాబట్టి. ఎందుకని? ఎంతకాలం ఉన్నా అది అట్లాగే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలున్నా. అంతేకాకుండా బంగారానికి ఎందుకు విలువ? దానికి రీసేల్ వాల్యూ ఉంది, ఎందుకంటే దాని క్వాలిటీని బట్టి. దట్స్ ద థింగ్. అర్థమైందా? సో విలువ అనేది దేన్ని బట్టి కడతారంటే క్వాలిటీని బట్టి, డ్యూరబిలిటీని బట్టి. నేను మిమ్మల్ని ఒక మాట అడిగినా, చూడండి, మీరు శరీరానికి ఎక్కువ విలువిస్తారా, ఆత్మకి ఎక్కువ విలువిస్తారా? కొంచెం నాకు వినపడతలా, చెప్పండి. కొంచెం పెద్దకి చెప్పండి, వెనకాల వాళ్ళు చెప్పండి. మరి ఏది ఎక్కువ, ఏది శాశ్వతంగా ఉంటుంది? దేనికి విలువ ఇవ్వాలి? కానీ మరి దేనికి విలువ ఇస్తున్నారు? దాట్స్ దేర్ ఇస్ ప్రాబ్లం. విలువలు తారుమారవుతున్నాయి. అందుకే మానవ జీవితం మానవ జీవితంలో దేవుని ఆశీర్వాదం లేదు. మీరేం చేస్తున్నారు? అందానికి విలువిస్తున్నారు, బాహ్య రూపానికి విలువనిస్తున్నారు, ఇంకా తాళ్ళు చైన్లకి, మోకులకి విలువిస్తున్నారు. కానీ దేనికి విలువ ఇట్లా? హృదయానికి, ఆత్మకు, యుగయుగాలు ఉండే ఆత్మకు మీరు ఆర్ యు గివింగ్ వాల్యూ? మీరు పెళ్ళికి వెళ్ళారనుకో, ఎట్లా వెళ్తారు? ఫంక్షన్కి వెళ్ళారనుకో ఎట్లా వెళ్తారు? కొంతమంది విశ్వాసులు కూడా హిందువుల్లాగా వెళ్తారు, బొట్లు పెట్టేసుకుంటారు. దట్స్ వెరీ సీరియస్. అంటే నువ్వు దేనికి విలువిస్తున్నావు? యు ఆర్ నాట్ గివింగ్ వాల్యూ టు ద సోల్. నిరంతరం ఉండే ఆత్మకు నీవు ఆత్మకు విలువిస్తే నీ జీవితం మారిపోతుంది. ఆర్ యు గివింగ్ వాల్యూ? సో ఇక్కడ ప్రభువు నిలబడ్డారు. ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు దేనికి విలువిస్తున్నారు? మానవుని యొక్క ఆత్మకు విలువ ఇట్లా, ఆచారానికి విలువిస్తున్నారు. బాధలో ఉన్న మనిషికి విలువ ఇవ్వటలా, ఆచారము, వ్యర్థమైన పద్ధతులకు వాళ్ళు విలువిస్తున్నారు. అందుకే ప్రభు కోపంతో మండిపడ్డాడు. మీరు మీ గాడిద గొంతులో పడింది అనుకో ఏం చేస్తారు? అట్లాగే వదిలిపెడతారా? మీ గొర్రెపిల్ల విశ్రాంతి దినాన్న ఒక గొయ్యిలో పడింది అనుకో మీరేం చేస్తారు? మీకు ఇదివరకు రోజుల్లో కోళ్ళు పెంచుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరన్నా పెంచుకుంటున్నారా? బోళ్ళన్నీ చికెన్ షాపులన్నీ పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఫోన్ చేస్తే వచ్చేస్తున్నాయి కదా. ఓకే,
ఫోన్ కూడా అవసరం లేదు, మెసేజ్ పెడితే చెక్ ఇన్ వచ్చేస్తుంది. ఇది వరకు గేదెలు పెంచుకునేవాళ్ళు. కొన్నిసార్లు గేదె తప్పిపోయిందనుకో, ఆ ముసలోళ్ళు పాపం దానికోసం ఎతుకుతూ ఉంటారు కదా. మీ ఇంట్లో కోడి పోయిందనుకో ఏం చేస్తారు? పక్కింట్లోకి వెళ్ళి మంచం కింద కూడా దూరి చూస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా కప్పెట్టారు అని కదా. యు ఆర్ గివింగ్ వాల్యూ టు ద కోడి. కోడికి విలువ ఇస్తున్నారు, కానీ దేనికి విలువ ఇట్లా? ఆత్మకు విలువ ఇట్లా. అందుకే ఆయన నిలబడి అన్నాడు, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? మీరే చెప్పండి. నాకు భలే ఇష్టంగా ఉందండి. నాకు ఎంత ఇష్టంగా ఉందో. విశ్రాంతి దినమునకు ప్రభు, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాట్ ఎ వండర్ఫుల్ సేవియర్. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడ దొరుకుతాడా చంపేద్దామని చూస్తున్నారు. మతము, ఆచారము, పద్ధతులు మనిషిని ఎట్లాగ చంపాలి అని చూస్తూ ఉంది. మనిషిని మనిషిగా మతం చూడట్లే. మనిషి ఆత్మకు మతము విలువను ఇవ్వటల్లా. దాట్స్ ద థింగ్. వీళ్ళు పరిసయ్యులు శిష్యులకి వెళ్ళి బాగా చూస్తున్నారు. వాళ్ళు వెన్నులు త్రుంచారు. వెన్నులు త్రుంచటం వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే పంటను కోత కోయటంతో సమానంగా చూస్తున్నారు. వెన్నులు తుంచడం కోత కోయటంతో సమానం ఏంటి? వాళ్ళు చేతిలో ఏం చేశారు చెప్పండి? ఇట్లాగా ఆ కంకుల్ని ఇట్లాగ నలిపి ఆ ధాన్యపు గింజల్ని తింటున్నారు. కడుపు మనోళ్ళు అసలే ఆకలోళ్ళు. సో ఈ పరిసయ్యులు శాస్త్రులు చూసి ఏమంటున్నారు? నీ శిష్యులు విశ్రాంతి దినాన్ని మీరుతున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడారు. అప్పుడు దావీదుని గురించి చెప్పాడు, దేవాలయంలో ఉండే యాజకుల గురించి చెప్పారు. సో ఈ టోల్డ్ థింగ్స్. నేను అదంతా దాటి వస్తాను, అదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా కష్టం. ఇదిగో విశ్రాంతి దినానికి ప్రభు, మీరు పద్ధతులు చూస్తున్నారు, కానీ మీరు మనిషిని చూడట్లే. దట్స్ వాట్ ద లార్డ్ సేస్. సరే, విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలోకి వెళ్ళారు. అది 10వ వచనానికి మనం వెళ్ళిపోదాం. 9, 10 వచనాలకు వెళ్ళిపోదాం. ఆ సమాజ మందిరంలో ఒక ఊచ చేయగలవాడు ఉన్నాడు. అప్పుడు అక్కడ పరిసయ్యులు శాస్త్రులు మళ్ళా కూర్చొని చూస్తున్నారు. ఈయన విశ్రాంతి దినాన్ని ఏం చేస్తాడో చూద్దాం, ఎక్కడ తప్పు దొరుకుద్దో చూద్దాం అని కనిపెడతా ఉన్నారు కదా. సో ఈ వాక్య భాగంలో నుంచి 3 విషయాలు మీతో చెప్తాను. 3 ఇంపార్టెంట్ థింగ్స్. నేను వాక్యం యొక్క క్లోజింగ్లోకి వచ్చేస్తున్నాను. మీరు చక్కగా రాసుకోండి. ఓకే, మేక్ ఎ నోట్. ఆ ఓచ చేయగలవాడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు కదా. ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటుందో తెలుసా? నువ్వు దుఃఖంలో ఉన్నావా? ఆయన నిన్నే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అందరి చేత నువ్వు తృణీకరించబడ్డావా? ఆయన నిన్నే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు డిజేబుల్డ్ పర్సన్వా? నిన్నే చూస్తున్నాడు. నీవు హ్యాండిక్యాప్డ్ పర్సన్వా? ఆయన నిన్నే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ ద పీపుల్. నేను ఇక్కడ 3 మాటలు రాస్తాను. గాడ్ సీస్, దేవుడు నిన్నుగా చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువు బాహ్య రూపాన్ని చూడు. ప్రభు నువ్వేం డ్రెస్ వేసుకొచ్చావో చూడు, నువ్వు ఎలా ఉన్నావో చూడు. ప్రభు నీ ఎక్స్టర్నల్ అపీరెన్స్ చూడు. ప్రభు నీ ఇన్ఫర్మేటివ్స్ చూస్తాడు, నీ బలహీనతలు చూస్తాడు, నీ దీన స్థితిని చూస్తాడు. నేను ఒక మాట చెప్పనా? ఆర్ యూ ఇన్ సాడ్ కండిషన్? నువ్వు దుఃఖంలో ఉన్నావా? ప్రభు కన్నులు నీ మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి.
బహుశా ఆ మనిషి ఆ ఊచ చేయగలవాడు హ్యాండిక్యాప్డ్. నేను చాలా నోట్స్ రాసుకున్నాను ఈ ఒక్క వచనంలో. మేబీ ఆ వ్యక్తి అందరికీ పనికిరాని వాడు పనికి వచ్చేవాడు కాడు. సమాజంలో ఒక విధంగా త్రోసివేయబడిన వ్యక్తి, ఊచ చేయగలవాడు. ఎవరు కూడా ఆ చేతిని బాగు చేయలేరు. చెయ్యి ఇరిగిందనుకో, ఫ్రాక్చర్ అయిందనుకో, డాక్టర్ గారు ఏం చేయొచ్చు? కట్టొచ్చు, లేకపోతే రాడ్ పెట్టచ్చు కదా, ఏదో స్టీల్ రాడ్ పెట్టి ఎన్ని నట్లు బోల్ట్లు బిగిస్తారు కదా. బట్ ఊచ చేయగలవానికి ఏమి చేయలేడు. చూడండి, ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్యక్తి సమాజ మందిరంలోకి ఎట్లా వచ్చాడనేది కూడా ఒక ప్రశ్నే. ఎందుకంటే వాస్తవానికి ఏదైనా అవయవాలు లోపం గలవాడిని దేవాలయంలోనికి అనుమతి ఇవ్వరు. అందుకనే పుట్టుకతోనే కుంటివాడైన వ్యక్తి దేవాలయము ద్వారము దగ్గర కూర్చోబెట్టేవారు, భిక్షం అడుక్కునేవాడు. సో హీ వాజ్ నాట్ పర్మిటెడ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. బహుశా సమాజ మందిరం కాబట్టి ఒకళ్ళు వచ్చాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. ఏదేమైనా కానీ ఆ వ్యక్తి డిజేబుల్డ్ పర్సన్, ఈజ్ అన్ అన్క్లీన్ పర్సన్. పరిసయ్యులు ఎట్లా చూస్తారంటే, నీకు ఏదైనా లోపం ఉంటే, నువ్వేదైనా పనికిరాని స్థితిలో ఉంటే పరిసయ్యులు ఎట్లా చూస్తారంటే, నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు ఎట్లా అయింది అట్లా చూస్తారు. మీకు గుర్తుందా, శిష్యులు వెళుతూ ఉంటే పుట్టుగుడ్డు వాడిని చూసి శిష్యులు ప్రభువుని అడుగుతారు, ప్రభువా వీడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు? వీడు పాపం చేశాడా, వీడిని కన్నవారు పాపం చేశారా అని కారణం అడుగుతారు కదా. అంటే పరిసయ్యులు ఎట్లా తీసుకుంటారంటే, వీడు ఇట్లా అయ్యాడు అంటే అర్థం వీడేదో పాపం చేస్తుంటాడు, లేదా వీడి కన్నవాళ్ళైనా పాపం. సో ఆ పనిష్మెంట్, ఆ శాపం వీడికుంది అని చూస్తారనమాట. బట్ దేవుడు ఎట్లా చూస్తున్నాడు? హౌ జీసస్. అందరూ చక్కగా కూర్చోండి. నీవు ఎంత పనికిరాని వాడవైనా, నువ్వు 7వ క్లాస్ 7 సార్లు తప్పినా, హల్లు చెప్తారా? నిన్ను అందరు త్రోసివేసిన, నీవు దేవుని దృష్టిలో విలువైన వాడవు. హల్లెలూయా. నీ ఆత్మ ఆయన దృష్టిలో విలువైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఆయన నీ ఆత్మను నిన్ను విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఫస్ట్ థింగ్. నేను 3 విషయాలు చెప్తాను ఈ వాక్య భాగంలో నుండి. యు ఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అది మొదటి మాట. ఆయన బాహ్యమును చూడడు, అంతరంగాన్ని చూస్తాడు. ఆయన నీ క్వాలిఫికేషన్స్ చూడు. ఈ రోజున ఒక ఆఫీస్కి వెళ్ళారనుకో, నీ క్వాలిఫికేషన్స్ చూస్తారు, నీ టాలెంట్స్ చూస్తారు, నీ స్కిల్స్ చూస్తారు, నీ అపీరెన్స్ చూస్తారు, నీ యొక్క వొకాబులరీ చూస్తారు, అట్లాగే ఎన్నో చూస్తారు. బట్ జీసస్ నెవర్ లుక్స్ లైక్ దట్. జీసస్ లుక్స్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. ఆయన ఎంత గొప్పవాడు, నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ప్రభువా, మీ దృష్టికి ఈ మనిషే కనపడ్డా? ఆయన ప్రేమ గల దేవుడు. మొదటిది, ఆయన దృష్టికి నువ్వు విలువైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఒకవేళ నీ భర్త ఈ అమ్మాయి పనికిరాదు అని అన్నా, ఒకవేళ నీ భార్య నువ్వు అసలు దేనికి పనికిరాని దద్దమ్మ అని అన్నా, ఊరందరూ నిన్ను తిట్టినా, నువ్వు దేవునికి పనికి వచ్చే విలువైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. God sees you in a very different way.
అది మొదటిది. రెండవది ద సెకండ్ ప్రిన్సిపల్. ఇది నాకు ఆశ్చర్యం చెప్తాను వినండి. ప్రభు ఏ లిమిటేషన్స్ కానీ ఏ కండిషన్ కానీ పెట్టడు. గాడ్ లవ్స్ యూ వితౌట్ ఎనీ లిమిటేషన్, వితౌట్ ఎనీ కండిషన్. సో ప్రెసిడెంట్ ఒక వ్యక్తికి క్షమాపణ ఇవ్వాలంటే చాలా రూల్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు అప్లై. సో ఆ రూల్స్కి పరిమితం ఉండాలి. బట్ ప్రభువు క్షమించాలంటే నో లిమిటేషన్, నో కండిషన్. సో పరిసయ్యులు చాలా లిమిటేషన్స్. నువ్వు విశ్రాంతి దినాన్ని ఎందుకు వస్తున్నావు, ఇంకొక రోజు రా. లోకము చాలా కండిషన్ పెడుతుంది. వాళ్ళు ఇచ్చి అదేదో ఉంది కదా, అమ్మాయినా పెట్టదు, తర్వాత మాట చెప్పండి, అడుక్కొని. ఈ పరిసయ్యులు బ్యాచ్ అట్లాంటి వాళ్ళు పెట్టరు, అడుక్కొని తిన్నీరు. దాట్స్ బ్యాచ్ అనమాట. ఇంకేంటి వీళ్ళు దేనికొన్నారంటే రాళ్ళు తీసుకొని కొట్టడానికి. ఆయన వెంటనే అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఆయన కృపగల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు. నేను ఉదయకాలం ఒక పాట పాడుతున్నాను, అవధులు లేని ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ. షల్ వి సింగ్ దట్ సాంగ్? ఓకే అమ్మా. నీ యొక్క దీన స్థితిని చూసిన ప్రేమ, నీ యొక్క డిజబిలిటీస్ని చూసిన ప్రేమ, నీ చేతకాని స్థితిని చూసిన ప్రేమ, నీ పనికిరాని స్థితిని చూసే ప్రేమ. నిన్ను అందరు తోసివేశారా, ఆయన నిన్ను స్పెషల్గా చూస్తాడు. ఆయన దాట్స్ ద లవ్ ఆఫ్ జీసస్ కదా. షల్ వి సింగ్ దిస్ సాంగ్? నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ. కొట్టండి చప్పట్లు. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ. చప్పట్లు కొట్టు. నాకై పరుగెత్తి కౌగలించి మూదాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి సంతోషంగా కొట్టండి. మూదాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను రక్షించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే. నన్ను రక్షించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. అందరు నిన్ను చూసి నీకు పేరు పెట్టచ్చు.
సొరకాయ మొక్కం వాడు గుమ్మడికాయ మొక్కం అని పేరు పెట్టచ్చు. నిన్ను అందరూ తృణీకరించవచ్చు, కానీ ప్రభు నిన్ను తృణీకరించడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు ఆయన దృష్టికి విలువైన వ్యక్తివి. దట్స్ ద థింగ్. దెన్ సెకండ్ ప్రిన్సిపల్, ఆయన లిమిటేషన్స్ ఏమీ పెట్టడు. నో లిమిటేషన్స్, నో కండిషన్స్, నథింగ్ ఈజ్ దేర్. దెన్ థర్డ్ ప్రిన్సిపల్ రాసుకోండి. థర్డ్ ప్రిన్సిపల్ దీంట్లో నుంచి, నీ జీవితంలో ఎవ్వరు చేయలేని కార్యాన్ని ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి, మళ్ళా పెద్దగా చెప్పండి. నిన్ను ఎవరు ఊహించనంతగా ఉన్నతంగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పనికిరాని తనాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు. ఓ, మ్యాథ్స్లో 0 మార్క్స్ వస్తున్నాయా నీకు? నిన్ను మ్యాథ్స్లో ప్రొఫెసర్గా చేసే దేవుడు. దేవుని అంత గొప్ప దేవుడు. యువర్ గాడ్ ఈజ్ సచ్ ఏ గాడ్. అందరు నిన్ను తోసేస్తున్నారా? అందరూ నిన్ను చూసి సిగ్గుపడేటట్లు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ సచ్ ఏ గాడ్. చూడండి, మార్కులో చాలా బాగుంటుంది. మార్క్స్ వార్త 3వ అధ్యాయం చూడండి. మార్కు 3 మొదటి నుంచి. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలన ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి. నాకు ఈ మాట చాలా స్పెషల్గా ఉంది. వాళ్ళందరి ముందు నిలబెట్టాడు. కమ్ ఆన్, స్టాండ్ అప్. నువ్వు స్వస్థపరచబడకుండా ఎవరు అడ్డగిస్తారో చేయి, రమ్మని చూస్తాను అన్నట్లుగా నిలబెట్టాడు. నువ్వు బాగుపడకుండా ఏది నిన్ను అడ్డగిస్తుందో చూస్తానన్నట్టు నిలబెట్టి కమాన్, ఈ వ్యక్తిని గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. మీ చేత వద్ద బాగు చేయటం? ఎందుకు మరి మీరు మాట్లాడుతున్నారు? ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు. తర్వాత ఇంకా మానవ జీవితానికి ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ భవిష్యత్తుకు ఆయన ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితాన్ని రూపుదిద్దటంలో ఆయన మహోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఆయన ఎల్షద్దాయి దేవుడు. ఆయన నిలబెట్టి అడుగుతున్నాడు. చెప్పండి. అతను వారి మధ్యన నిలవబెట్టి, అది నాకు భలే ఆశ్చర్యంగా ఉందండి. చదువమ్మా. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊడకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి. ఈ మాట కోపంతో చూశాడు. ఎట్లా చూశాడు తెలుసా? చేతకాని వాళ్ళరా, ఒక ఆత్మను మీరు ఎంత దీనంగా చూస్తున్నారో చూడండి అన్నట్లుగా ఆ మత పెద్దల్ని చూస్తున్నాడు ప్రభు. కోపం చూసి చదువు. కోపముతో వారిని కలయ చూచి, నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు పైకెత్తి మీకు ఎంత బలం ఉందో అంత స్వరం ఉందో అంత పెద్దగా చెప్పండి. పెద్దగా చెప్పండి. నాకు ఆశ్చర్యం. చేయి చాపంగానే చేయి బాగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు. ఇక్కడ మీరు ఒక థర్డ్ ప్రిన్సిపల్ రాసుకోండి. ఎవ్వరు చేయలేని కార్యాన్ని నీ జీవితంలో చేసే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి,
డిజబిలిటీస్తో ఉన్న నీ జీవితాన్ని ఎబిలిటీగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హ్యాండిక్యాప్డ్గా ఉన్న నీ జీవితాన్ని హ్యాండిక్యాప్డ్గా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవిటితనంతో నిన్ను నీ బ్రతుకును గొప్ప వ్యక్తిత్వం గలవాడిగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇట్లా అనుకుంటాను, ఆ ఓత చేయగలవాడు సమాజ్ మందిరం లోపలికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చి ఉండొచ్చు? అట్లా చెయ్యి దాచిపెట్టుకొని ఇట్లా వంగొచ్చాడు. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళి ఉంటాడు? ఆ పరిశీలికి వెళ్ళి ఇటు చూపించాడు. ఆ సమాజ మందిరం అధికారితో ఇటు పొడిచాడు. ఒకసారి బాగుపడి చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. ఆయన గొప్ప దేవుడు. సో రాత్రి నేను ముగించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అవసరత ఏంటి? వాట్ ఈజ్ యువర్ నీడ్? నీ అవసరతను ప్రభువు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏ కండిషన్స్ పెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? నీ జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తావా? ఓ చక్కని మాట, ఎవరు చేయలేని కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రభుకు సమర్పించుకుంటే ఫెయిల్ అయిన నీ జీవితాన్ని ఎంఏ పిహెచ్డి చేసిన వాళ్ళకన్నా ఎక్కువగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి సమర్పించుకుంటే సత్య గాడ్. ఈ రాత్రి ప్రభుకు సమర్పించుకుంటావా? మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ ప్రభువు నిన్ను చూస్తాడు. అందరి దృష్టిలో నువ్వు విలువ లేని వాడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు విలువ గలవాడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని ఆత్మ విలువైంది. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేయను గాక. ఆమేన్. గుడ్. నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ బిడ్డల విషయమై దిగులు పడుతున్నావా? నీ భర్త విషయమై దిగులు పడుతున్నావా? నీ భార్య విషయమై చాలా దిగులుందా? నాకెవరి మీద దిగులు లేదండి, నా గురించి దిగులు అంటున్నావా? నో ప్రాబ్లం, నీ దిగుల్ని తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండు చేతులు పైకెత్తండి. ప్రభువా, నా జీవితంలో కార్యం చేయను. ఆయన ఎవరు చేయలేని కార్యాన్ని నా జీవితంలో చూడాలని ఆశపడుతున్నాను. ప్రభువా, మీకు లోబడతానయ్యా. మీ పాదాలకి మరలా నన్ను నేను సమర్పించుకుంటానయ్యా. చెప్పండి. ప్రేమ కలిగిన తండ్రి, వి థ్యాంక్ యూ లార్డ్. మీ వాక్యం ముద్ర వేయండి. నీ బిడ్డల హృదయాల్లో మీ వాక్యం మండించండి ప్రభువా. అవోచ చేయగల వాడిని ఎవరు స్వస్థపరుస్తారు నాయన? వాడి చెయ్యి మళ్ళా మామూలుగా ఎట్లా రాగలదు? ఇట్స్ వెరీ డిఫికల్ట్. నీవు సృష్టికర్తవు నాయన, మానవ జీవితానికి ప్రభు. యూ కెన్ డూ ఎనీథింగ్. నువ్వు గొప్ప దేవుడు, నువ్వు ఏదైనా చేయగలవు. పనికిరాని మా జీవితాలని విలువైన పాత్రలుగా మలిచే దేవుడు, అందరి చేత ద్వేషించబడిన మమ్మల్ని ఉన్నతంగా దీవించే దేవుడు. మా ఆత్మ నీకు విలువైంది నాయన. ఏ తలాంతులు లేకపోయినా ఒక వికారమైనటువంటి రూపం మేము కలిగి ఉన్నా నీ మమ్మల్ని ప్రేమిస్తున్నా. యు ఆర్ ద గ్రేట్ గాడ్. నువ్వు గొప్ప దేవుడు. నీ చూపు ప్రత్యేకమైనది, నీ కార్యాలు ప్రత్యేకమైనవి. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నామయ్యా. నీ బిడ్డల్ని మీ దీవెనలతో నింపి పంపించండి. ప్రార్థన ఆత్మతో నింపండి. మీ వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ఎవ్వరు చేయలేని కార్యాలు బిడ్డల జీవితాల్లో చేసే దేవుడు నాయన. ఎవరు చూడని కార్యాన్ని నీ బిడ్డలు పొందుకునేవారిగా చేయనైనా. అందరు మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, మా దేశాన్ని దర్శించండి. మా ప్రధానమంత్రిని, మా మంత్రులను, మా ముఖ్యమంత్రిని, మా మంత్రులను, మా రాష్ట్రాన్ని దర్శించండి. మా దినాల్లోనే ఉద్యమం దయచేయండి ఆయన.
వృద్ధులను మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారిని మీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాను. ప్రతి వైరస్ని, ఈ సెకండ్ వేవ్ని గద్దిస్తూ ఉన్నాను. నీ బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచండి. మీ దీవెనలతో నింపి పంపించమని, మీ వాక్యమునకు ముద్ర వేయమని, మీ ఆదరణతో బిడ్డలు నింపి పంపించమని యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను దీవెన చెప్పకముందు ఒక ప్రకటన. ఈరోజు సాయంకాలం నుంచి 6 గంటలకు స్టార్ట్ అయింది 72 hours ప్రేయర్స్. కొంతమంది బిడ్డలు పైన ప్రార్థనలో ఉన్నారు. తప్పకుండా ఈ 72 hours ప్రేయర్లో పాలు పంపులు పొందాలి. ఒకసారి నా వైపు చూడండి. మీ కుటుంబాల్లో చాలా సమస్యలు ఉండవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో చాలా అవసరాలు ఉండవచ్చు. ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా దేవుని కార్యాలు చూడలేము. మీ బిడ్డల కొరకు మీరు అంగలార్చడం నేర్చుకోవాలి. యవ్వన బిడ్డలు మీరు కూడా నమ్మకంగా ప్రార్థన చేయాలి. ప్రార్థించే బిడ్డలకి దేవుడు తప్పక గొప్ప భవిష్యత్తు ఇస్తాడు. నువ్వు ప్రార్థించే తల్లివైతే, ప్రార్థించే తండ్రివైతే నీవు ఎవ్వరు చూడలేని దీవెనలు చూస్తావు. ఈ 72 hours ప్రేయర్స్, ఆ ప్రేయర్లో ఎక్కువ సమయం గడపాలి మీరు. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. చాలామంది వేరు సంఘాలలో వస్తారు, పాస్టర్స్ వస్తారు, వేరు డిస్ట్రిక్ట్స్ నుంచి, ప్రభుత్వమైతే వేరు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. సో మీరు రాకపోతే బాగోదు. సీరియస్గా ప్రార్థన చేయండి. సీరియస్గా ప్రార్థన చేయండి. 21 రియల్గా బ్లెస్సింగ్గా ఉండేటట్లు ప్రార్థన చేయాలి దేవునికి. ఈ 21లో గొప్ప కార్యాలు మీరు చూడాలి. దేవునికి స్తోత్రం. ఇట్స్ ఎ ప్రిపరేషన్ ఫర్ 2021. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, బలము, ఆయన గొప్ప కార్యాలు చూస్తానికి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.